హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా, అందులో భాగంగానే మనం లాస్ట్ వీడియోలో సుప్రీంకోర్టు గురించి డిస్కస్ చేసాం కదా. సో దాని మీద పీవైక్యూస్ కూడా సాల్వ్ చేసామన్నమాట, ప్రీవియస్ ఇయర్లో వచ్చిన. అయితే ఈ వీడియోలో మనం హైకోర్టు గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ హైకోర్టు కింది కోర్టులు ఉంటాయి కదా, జిల్లా స్థాయి కోర్టులు, సబార్డినేట్ కోర్టులు. సో ఇలా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంకా ఈ హైకోర్టుల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, దీంట్లో ఉండే ప్రధాన అండ్ ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు, వీరు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు, ఇలా అన్నీ కూడా మనకు ఎగ్జామ్స్కి కావాల్సిన విధంగా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇక స్టార్ట్ చేద్దామా మన హైకోర్టు అనే టాపిక్ను. అయితే ఫస్ట్ హైకోర్టుల గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది, హైకోర్టుల యొక్క ఏర్పాటు గురించి ఆర్టికల్ 214లో హైకోర్టుల యొక్క ఏర్పాటు గురించి ఉంటుంది. అండ్ సుప్రీంకోర్టు యొక్క ఏర్పాటు గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది, సుప్రీంకోర్టు యొక్క ఏర్పాటు గురించి ఆర్టికల్ 124లో ఉంటుందన్నమాట. సో 214, 124 ఇక్కడ 1, 2 ఎక్స్చేంజ్ అయ్యాయన్నమాట. చూడండి, 1, 2 రీప్లేస్ అయ్యాయి వాటి స్థానాలను. అయితే ఇలా గుర్తుపెట్టుకోండి వాటి యొక్క ఏర్పాట్లు ఏ విధంగా ఉంటుందనేది. ఆర్టికల్ 124 ఏమో సుప్రీంకోర్టు ఏర్పాటు గురించి తెలియజేస్తుంది, ఆర్టికల్ 214 అనేది హైకోర్టుల యొక్క ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. అయితే ఈ హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు ఉంటారు కదా, వాళ్ళని ఎవరు నియమిస్తారు? అయితే ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. రాష్ట్రపతి నియమించేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంకా ఆ రాష్ట్రం యొక్క, అంటే ఏ రాష్ట్రంలో అయితే హైకోర్టు ఏర్పాటు చేస్తున్నారో ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ సలహా తీసుకుని వారితో డిస్కస్ చేసిన తర్వాత హైకోర్టు యొక్క ప్రధాన అండ్ ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. అండ్ వీరు అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండ్ ఇతర న్యాయమూర్తులు ఈ రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయరండి, కన్ఫ్యూజ్ కాకండి. రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయరు, గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. నియమించేది రాష్ట్రపతి అయినప్పటికీ వీరు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరి యొక్క రాజీనామాలను ఎవరికి ఇస్తారు మరి? అయితే నియమించేది రాష్ట్రపతియే కదా, రాజీనామాను కూడా రాష్ట్రపతికే ఇస్తారు, కానీ ప్రమాణ స్వీకారం మాత్రం గవర్నర్ సమక్షంలో చేస్తారన్నమాట. సో ఇది అయితే ఇక్కడ ఒక రాష్ట్రానికి ఒకటే హైకోర్టు ఉండాలని లేదన్నమాట. ఒక 2-3 రాష్ట్రాలకు కలిపి ఒక హైకోర్టును కూడా ఏర్పాటు చేయవచ్చు. ప్రజెంట్ మన ఇండియాలో 25 హైకోర్టులు ఉన్నాయి. అర్థమైంది కదా, ప్రజెంట్ మన ఇండియాలో 25 హైకోర్టులు ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు క్లారిటీగా చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉంది అనేది. సో ఫస్ట్ స్లైడ్ చూడండి. అయితే ఫస్ట్ హైకోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్ గురించి చూద్దాం. ఆర్టికల్ అనమాట స్థాపన గురించి ఈ ఆర్టికల్స్లో ఉంటాయి, నియామకం అండ్ బదిలీల గురించి ఈ ఆర్టికల్స్లో ఉంటాయన్నమాట. ఇక్కడ క్లియర్గా డివైడ్ చేసాము, ఒకసారి చూసి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీటి యొక్క పవర్స్ గురించి, అంటే హైకోర్టు యొక్క పవర్స్ గురించి ఈ ఆర్టికల్స్లో ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు కూడా రిట్లను జారీ చేస్తుంది, హైకోర్టులు కూడా రిట్లను జారీ చేస్తుంది. అయితే సుప్రీంకోర్టు జారీ చేసే రిట్ల కంటే హైకోర్టు జారీ చేసే రిట్లకు పరిధి ఎక్కువ ఉంటుంది. అర్థమైంది కదా, సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలో మాత్రమే రిట్స్ను జారీ చేస్తుంది, కానీ ఈ హైకోర్టుకే ఎక్కువ పవర్స్ ఉంటాయన్నమాట. రిట్లను జారీ చేయడంలో హైకోర్టుకే ఎక్కువ పవర్స్ ఉంటాయి. అయితే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల విషయాల్లోనే రిట్లను జారీ చేస్తుంది. సో ఇదన్నమాట. ఫస్ట్ స్థాపన ఏ ఆర్టికల్స్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 214లో హైకోర్టుల యొక్క ఏర్పాటు గురించి ఉంటుంది. ఆర్టికల్ 216లో హైకోర్టుల యొక్క నిర్మాణం గురించి ఉంటుంది. ఆర్టికల్ 231లో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒకే కోర్టును ఏర్పాటు చేయడం గురించి ఉంటుంది అన్నమాట. చెప్పుకున్నాం కదా, 1 లేదా 2 రాష్ట్రాలకు కలిపి ఒకటే హైకోర్టును ఏర్పాటు చేయడం గురించి ఈ ఆర్టికల్ 213లో ఉంటుంది. నెక్స్ట్ నియామకం మరియు బదిలీలు ఏ ఆర్టికల్లో? ఆర్టికల్ 217లో న్యాయమూర్తుల నియామకం మరియు వారి యొక్క అర్హతల గురించి ఉంటుంది. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. ఎవరి సలహా తీసుకొని నియమిస్తారు? ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ ఇంకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క వారితో డిస్కస్ చేసిన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఆయన ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. ఇంకొకటి ఆర్టికల్ 219 ప్రకారం వారి ప్రమాణ స్వీకారం గురించి ఉంటుంది. కానీ వారి యొక్క ప్రమాణ స్వీకారం గవర్నర్ సమక్షంలో, ఏ రాష్ట్రానికైతే నియమిస్తున్నారో ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. అండ్ ఆర్టికల్ 222 అనేది న్యాయమూర్తుల యొక్క బదిలీల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వాటి యొక్క పవర్స్ చూద్దాం. సో ఇక్కడ 215
హైకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే హైకోర్టు ఇచ్చే తీర్పులను భద్రపరచడం అనమాట. ఒక చోట భద్రపరచడాన్ని, అంటే కింది కోర్టులు ఉంటాయి కదా, జిల్లా స్థాయి కోర్టులు, ఇంకా సబార్డినేట్ కోర్టులు ఉంటాయి కదా, ఇది ఇచ్చే తీర్పులను అవి కూడా పాటించాలన్నమాట. సో అలా ఈ 215లో హైకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి ఉంటుంది. ఆర్టికల్ 225లో ఈ హైకోర్టు యొక్క అధికార పరిధి గురించి ఉంటుంది. ఆర్టికల్ 226లో రిట్ అధికార పరిధి. సో ఈ హైకోర్టు జారీ చేసే రిట్ల గురించి ఉంటుందన్నమాట ఆర్టికల్ 226లో. అయితే ఈ రిట్లకు సంబంధించి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఉండే రిట్ల గురించి నేను క్లియర్గా ఒక వీడియో చేస్తాను, దాంట్లో రిట్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఆర్టికల్ 227 అనేది ఆధీన న్యాయస్థానాలపై పర్యవేక్షణ అనే అంశము ఈ ఆర్టికల్ 227లో ఉంటుంది. సో ఇదన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ స్లైడ్ చూడండి. భారతదేశంలో హైకోర్టుల వ్యవస్థ. సో భారతదేశంలో హైకోర్టులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అయితే ప్రజెంట్ మన ఇండియాలో 25 హైకోర్ట్స్ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. సో 25 హైకోర్టులు ఉన్నాయన్నమాట మన ఇండియాలో. ఒక హైకోర్టు పరిధిలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఉండవచ్చు. సో అర్థమైంది కదా, ఒకే హైకోర్టు పరిధిలో ఒక రాష్ట్రం ఇంకా కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉండవచ్చు అదన్నమాట. 2-3 రాష్ట్రాలకు కలిపి ఒకే హైకోర్టును కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇంకా హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. న్యాయమూర్తుల సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. సో ఆ హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి అనేది రాష్ట్రపతి నిర్ణయిస్తారు. అర్థమైంది కదా, రాష్ట్రపతి నిర్ణయిస్తారు, గవర్నర్ కాదు. ఇక్కడ రాష్ట్రం మీద గవర్నర్ పెద్దవారు కాబట్టి గవర్నర్ అని అనుకునేరు, గవర్నర్ కాదండి. హైకోర్టులో ఎంతమంది ఉండాలి అనేది రాష్ట్రపతి నిర్ణయిస్తారన్నమాట. అయితే ఫ్రెండ్స్, మీకు విషయం చెప్పడం మర్చిపోయా, చాలా మంది కూడా ఈ పీడిఎఫ్ కావాలని అడుగుతున్నారు, అంటే ఈ పీపీటీలు కావాలని అడుగుతున్నారు. అయితే నేను ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్. అయితే ఫ్రెండ్స్, ఈ ప్రజెంట్ చేస్తున్న ఈ పీడిఎఫ్లు అంటే పాలిటీ సిరీస్ మొత్తం అన్నమాట. ఈ పీడిఎఫ్లు ఇంకా ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్ యొక్క పీడిఎఫ్లు అన్నీ కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. మీకు ఈ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏముంది, సో అర్థమైంది కదా ఇది. సో హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి అనేది రాష్ట్రపతి నిర్ణయిస్తారన్నమాట, గవర్నర్ అనేవారు కాదు. గవర్నర్ పెద్ద అయినా కూడా రాష్ట్రపతి నియమిస్తారు. సో ఇదన్నమాట. కేంద్ర పాలిత ప్రాంతాలలో కేవలం ఢిల్లీ మరియు జమ్మూ కాశ్మీర్లకు మాత్రమే సొంత హైకోర్టులు ఉన్నాయి. సో కేంద్ర పాలిత యూనియన్ టెరిటరీస్ విషయానికి వస్తే ఇక్కడ కేవలం ఢిల్లీకి ఇంకా జమ్మూ కాశ్మీర్లకు మాత్రమే సొంత హైకోర్టులు ఉన్నాయి. వేరే యూనియన్ టెరిటరీస్కి లేవన్నమాట, వీటికి మాత్రమే సొంత హైకోర్టులు ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. హైకోర్టు న్యాయమూర్తుల యొక్క అర్హతలు అంటే క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి అనేది చూద్దాం. వారి యొక్క ప్రమాణ స్వీకారాల గురించి. అర్హతలు మరియు ప్రమాణ స్వీకారం హైకోర్టు న్యాయమూర్తుల యొక్క. అయితే అర్హతలు ఏంటేంటి? ఇండియన్ సిటిజన్షిప్ పై భారత పౌరుడై ఉండాలి, ఇండియన్ సిటిజన్షిప్ పొంది ఉండాలి, కనీసం 10 సంవత్సరాలు న్యాయపరమైన పదవిలో పనిచేసి ఉండాలి. సో అర్థమైంది కదా, కనీసం 10 సంవత్సరాలు న్యాయపరమైన పదవిలో పనిచేసి ఉండాలి. జ్యుడిషియల్ ఆఫీసర్గా పనిచేసి ఉండాలన్నమాట. కనీసం కనీసం 10 సంవత్సరాలు హైకోర్టులో న్యాయవాదిగా అయినా పనిచేసి ఉండాలి, అడ్వకేట్గా అయినా చేసి ఉండాలి. సో వారికి ఈ అర్హతలు ఉంటాయన్నమాట. హైకోర్టు న్యాయమూర్తులకు ఉండే అర్హతలు ఇవి ఏంటేంటి? కనీసం 10 సంవత్సరాలు న్యాయపరమైన పదవిలో పనిచేసి ఉండాలి. ఇది కాకుంటే కనీసం 10 సంవత్సరాలు హైకోర్టులో న్యాయవాదిగా అంటే అడ్వకేట్గా అయినా పనిచేసి ఉండాలన్నమాట. ఇంకొకటి, సో ఇది అర్హతలు. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులచే ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అర్థమైంది కదా, వీరి యొక్క ప్రమాణ స్వీకారం గవర్నర్ సమక్షంలో జరుగుతుందన్నమాట. నియమించేది రాష్ట్రపతి అయినప్పటికీ గవర్నర్ చేతిలో అంటే గవర్నర్ సమక్షంలో వీరి యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. నియామక సమీకరణ. న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? సో న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. రాష్ట్రపతి ఓన్గా నియమించరు. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంకా ఆ రాష్ట్రం యొక్క గవర్నర్తో డిస్కస్ చేసిన తర్వాత రాష్ట్రపతి నియమిస్తారు. సో అదే ఉంటుంది చూడండి. హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. అర్థమైంది కదా, హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. అయితే దీనికి ఒక నిర్దిష్టమైన సంప్రదింపు ప్రక్రియ ఉంటుంది. అయితే ఇక్కడ రాష్ట్రపతి ప్లస్
ప్రధాన న్యాయమూర్తి సిజేఐ, ఇంకా ఆ సంబంధిత రాష్ట్ర యొక్క గవర్నర్. ఏ రాష్ట్రానికైతే హైకోర్టును ఏర్పాటు చేస్తున్నామో ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ అన్నమాట. సో ఈ ఇద్దరితో డిస్కస్ చేసి రాష్ట్రపతి ఈ హైకోర్టు న్యాయమూర్తిని నియమిస్తారు. సో అర్థమైంది కదా, ఈ ఇద్దరితో డిస్కస్ చేసిన తర్వాత రాష్ట్రపతి అనేవారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు. సో ఇక్కడ గమనిక ఉంది చూడండి, ప్రధాన న్యాయమూర్తి లేని సమక్షంలో అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేని సమక్షంలో రాష్ట్రపతి చేత నియమించబడ్డ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. ఇక్కడ అర్థమైందా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని, హైకోర్టుకు సంబంధించి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కూడా రాష్ట్రపతియే నియమిస్తారన్నమాట. అయితే ఈ హైకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి లేని సమక్షంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తన బాధ్యతలను నిర్వర్తిస్తారన్నమాట. సో ఈ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని, రాష్ట్రానికి వస్తే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కూడా రాష్ట్రపతియే నియమిస్తారు. సో అదే ఇక్కడ ఉంది. నెక్స్ట్ స్లైడ్ చూడండి. పదవీ కాలం, రాజీనామా మరియు తొలగింపు ప్రక్రియ. అయితే వీరి యొక్క పదవీ కాలం విషయానికి వస్తే వీరికి పదవీ కాలం అంటూ ఉండదండి. అయితే వీరు 62 సంవత్సరాలు వచ్చాక రిటైర్ అవుతారనమాట. ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు ఉండాలి, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలని ఉండదు. వారి యొక్క ఏజ్ 62 వచ్చాక రిటైర్ అవుతారు. హైకోర్టు న్యాయమూర్తులు 62 సంవత్సరాల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. సో అర్థమైంది కదా, 62 సంవత్సరాలు వచ్చే వరకు వీరు పదవిలో కొనసాగుతారన్నమాట. నెక్స్ట్ రాజీనామా. వీరు తమ రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? అయితే వీరిని నియమించేది రాష్ట్రపతి. ప్రమాణ స్వీకారం ఏమో గవర్నర్ సమక్షంలో జరుగుతుంది. రాజీనామా కూడా రాష్ట్రపతికి సమర్పిస్తారు. సో అర్థమైంది కదా, తమ పదవికి రాజీనామా చేయాల్సి వస్తే రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలి. అర్థమైంది కదా, రాష్ట్రపతికి ఈ న్యాయమూర్తులు వారి యొక్క రాజీనామాను సమర్పిస్తారు. నెక్స్ట్ తొలగింపు విషయానికి వస్తే, తొలగింపు చూడండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించిన పద్ధతిలోనే తొలగిస్తారు. సో వీరిని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎలా తొలగిస్తారో సేమ్ అలాగే తొలగిస్తారన్నమాట. పార్లమెంటు సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్వారా మాత్రమే తొలగింపు జరుగుతుంది. ఫస్ట్ పార్లమెంటు సిఫార్సు చేస్తేనే రాష్ట్రపతి వీరిని తొలగిస్తారన్నమాట. డైరెక్ట్గా కాదు, పార్లమెంట్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్వారా మాత్రమే తొలగింపు అనేది జరుగుతుంది. సో ఇదనమాట. నెక్స్ట్ చూడండి, ఆర్థిక స్వయం ప్రతిపత్తి, వేతనం మరియు పెన్షన్. అయితే వీరి యొక్క సాలరీస్ గురించి చూద్దాం. హైకోర్టు న్యాయమూర్తులకు ఎంత సాలరీస్ ఉంటుంది అనేది. ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతం 2.5 lakhs. అయితే ఇక్కడ ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటారు కదా, వారి యొక్క జీతం సేమ్ ఉంటుందన్నమాట. ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క జీతం కూడా 2.5 lakhs. ఇక్కడ ఇతర న్యాయమూర్తులకు 2.25 అండ్ 2.25 lakhs అన్నమాట. 2.2 అంటే 2,25,000 అన్నమాట. ఇతర న్యాయమూర్తులకు, హైకోర్టులో ఉండే ఇతర న్యాయమూర్తుల యొక్క జీతం 2,25,000. ప్రధాన న్యాయమూర్తి అయితే ఇంకో 25,000 ఎక్స్ట్రా వస్తుందన్నమాట. 2.5 lakhs. సో ఇదన్నమాట. సంబంధిత రాష్ట్ర యొక్క సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. అర్థమైంది కదా, వీరి యొక్క జీతాలను రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఆగంతుక నిధి, సంఘటిత నిధి అని 2 ఉంటాయన్నమాట. సో వీరి యొక్క జీతాలను సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. సో ఇది. నెక్స్ట్ వీరికి పెన్షన్ గురించి చూద్దాం. పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులకు పెన్షన్ కేంద్రం భరిస్తుంది. సో రాష్ట్రం కాదు, వీరి యొక్క పెన్షన్ను కేంద్రం భరిస్తుంది అన్నమాట. న్యాయమూర్తుల ఈ హైకోర్టులో ఉండే న్యాయమూర్తులు ఆఫ్టర్ పదవీ విరమణ తర్వాత వీరి యొక్క పెన్షన్ను కేంద్రం భరిస్తుంది. భారతదేశం యొక్క సంఘటిత నిధి నుండి చెల్లించబడతాయి. సో అర్థమైంది కదా, వీరి యొక్క అంటే పెన్షన్ కూడా భారత సంఘటిత నిధి అంటే కేంద్రంలో ఉండే సంఘటిత నిధి నుండి చెల్లించబడతాయి, కానీ రాష్ట్రం నుండి కాదు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. వీరి యొక్క పెన్షన్ కేంద్రంలో ఉండే సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. శాలరీస్ అయితే రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. హైకోర్టు యొక్క అధికారాలు మరియు పరిధి. సో ఫస్ట్ ప్రాథమిక అధికార పరిధి గురించి చూద్దాం. ప్రాథమిక హక్కుల అమలు, పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నికల వివాదాలను నేరుగా విచారించే అధికారం అనేది హైకోర్టుకు ఉంటుంది. అర్థమైంది కదా, సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు అనమాట. ప్రాథమిక హక్కుల అమలు, ఇంకా పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నిక వివాదాలు, పార్లమెంట్ యొక్క ఎన్నిక వివాదాలు, శాసనసభల యొక్క ఎన్నిక వివాదాలు నేరుగా విచారించే అధికారం అనేది హైకోర్టుకు ఉంటుంది. ఇంకా కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే చెప్పాను కదా, తను ఇచ్చిన తీర్పులను ఒక చోట భద్రపరచడం అన్నమాట. దాన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటారు. హైకోర్టు తీర్పులు భవిష్యత్ కేసులకు రికార్డులుగా ఉంటాయి. అర్థమైంది కదా, భవిష్యత్ కేసులకు రికార్డులుగా ఉంటాయి కాబట్టి
కోర్టు ధిక్కరణకు శిక్ష విధించే అధికారం అనేది హైకోర్టుకు ఉంటుంది. సో ఇది కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అన్నమాట. తను ఇచ్చిన తీర్పులను తానే ఒక చోట భద్రపరుస్తుంది. దాన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటారు. నెక్స్ట్ అప్పిలేట్ పరిధి. సో సుప్రీంకోర్టు గురించి చెప్పేటప్పుడు అప్పిలేట్ గురించి కూడా చెప్పాను కదా. సో నాకు ఇక్కడ న్యాయం జరగలేదు, సో నేను సుప్రీంకోర్టుకి అప్పిలేట్ చేసుకుంటా అని చెప్పి, సో ఇక్కడ కూడా కింద కోర్టులు ఉంటాయి కదా, జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టులు, దాంట్లో న్యాయం జరగకపోతే నాకు న్యాయం జరగలేదు, నేను హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటా అని చెప్పి అప్పీల్ చేసుకోవడాన్ని అప్పిలేట్ పరిధి అధికారం అని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ చూడండి, సివిల్ క్రిమినల్ కేసులలో కింది కోర్టుల తీర్పులపై అప్పీళ్లు అధీన న్యాయస్థానాలు విధించిన మరణశిక్షను ధృవీకరించే అధికారం అన్నమాట. సో అర్థమైంది కదా, కింది స్థాయి కోర్టులు ఇచ్చిన తీర్పులను ఇక్కడ నాకు న్యాయం జరగలేదు వద్దు అని చెప్పి పై స్థాయి కోర్టులను ఆశ్రయించడం అన్నమాట. సో ఇదన్నమాట అప్పిలేట్ పరిధి అంటే. అయితే నెక్స్ట్ న్యాయ సమీక్ష అధికారం గురించి చూద్దాం. ఇక్కడ న్యాయ సమీక్ష అంటే ఏదైనా ఒక కేసును సమీక్షించడం అన్నమాట. న్యాయం కరెక్ట్గా జరిగిందా లేదా అని చెప్పి సమీక్షించడాన్ని న్యాయ సమీక్ష అంటారు. చూడండి, కింది కోర్టుల నుండి రాజ్యాంగ వివరణకు సంబంధించిన కేసులను తన వద్దకు బదిలీ చేసుకొని సమీక్షించే అధికారం. సో కింది కోర్టు ఇచ్చిన తీర్పులను అది తన వద్దకు బదిలీ చేసుకొని సమీక్షించే అధికారాన్ని న్యాయ సమీక్ష అంటారనమాట. ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి, రిట్స్ అన్నమాట. రిట్స్ యొక్క అధికార పరిధి గురించి. ఇక్కడ రిట్ అంటే ఆదేశం ఇవ్వడం, అర్థమైంది కదా. రిట్ అంటే ఏంటి? రిట్ అంటే ఆదేశం ఇవ్వడం అన్నమాట. రిట్ అంటే ఆదేశం. అయితే ఇక్కడ 5 టైప్ ఆఫ్ రిట్స్ ఉంటాయన్నమాట. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ అండ్ కోవారెంటో. అర్థమైంది కదా, ఈ టైప్ ఆఫ్ రిట్స్ ఉంటాయి. అయితే ఈ రిట్స్ను జారీ చేయడంలో సుప్రీంకోర్టు కంటే హైకోర్టుకు ఎక్కువ అధికారాలు ఉంటాయన్నమాట. సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల విషయాల్లోనే జారీ చేస్తుంది ఈ రిట్లను. అయితే హైకోర్టు ఈ ప్రాథమిక హక్కులతో పాటు చట్టపరమైన విషయాలపై కూడా రిట్స్ను జారీ చేస్తుంది. అర్థమైందిగా, ఇక్కడ పిక్చర్లో క్లారిటీగా ఉంది చూడండి. హైకోర్టుది ఇంతే ఉంటే సుప్రీంకోర్టుది ఇంతే ఉంటే హైకోర్టుది అధికార పరిధి ఇంతుందన్నమాట. సో ఈ పిక్చర్ చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి, కేవలం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు మాత్రమే ఈ సుప్రీంకోర్టు రిట్స్ను జారీ చేస్తుంది. సో ఇదంతా ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 32లో ఉంటుందన్నమాట. ప్రాథమిక హక్కుల విషయాల్లోనే సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుంది. కేవలం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు మాత్రమే సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుంది. ఇప్పుడు హైకోర్టుది చూద్దాం. ప్రాథమిక హక్కులతో పాటు ఇతర చట్టపరమైన హక్కుల కోసం రిట్లను జారీ చేయవచ్చు. హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు ఇతర చట్టపరమైన విషయాల్లో హక్కుల కోసం ఈ రిట్లను జారీ చేస్తుంది అనమాట. సో ఈ రిట్స్ 5 టైప్స్ ఉంటాయి. సో చెప్పాను కదా నేను ఫస్ట్లోనే ముగింపు. రిట్ అధికార పరిధిలో సుప్రీంకోర్టు కంటే హైకోర్టు పరిధి విశాలమైనది. సో ఎక్కువ అధికారం అనేది హైకోర్టుకే ఉంటుందన్నమాట. ప్రాథమిక హక్కులతో పాటు ఇంకా చట్టపరమైన హక్కుల కోసం హైకోర్టు రిట్లను జారీ చేస్తుంది. ఇంకా ఇది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు అంటే చంద్రకుమారన్ కేసు స్పష్టం చేసింది. సో అర్థమైంది కదా, ఇది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో భాగం అని చెప్పి ఈ కోర్టు అంటే ఈ సుప్రీంకోర్టు ఈ కేసులో చంద్రకుమారన్ కేసులో స్పష్టం చేసిందన్నమాట. నెక్స్ట్ అర్థమైంది కదా సుప్రీంకోర్టు యొక్క రిట్ల గురించి ఆర్టికల్ 32లో ఉంటుందన్నమాట. సో అర్థమైంది కదా, సుప్రీంకోర్టు జారీ చేసే రిట్ల గురించి ఆర్టికల్ 32లో ఉంటుంది. హైకోర్టు జారీ చేసే రిట్ల గురించి ఆర్టికల్ 226లో ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. సో ఇది నెక్స్ట్ స్లైడ్ చూడండి. కేంద్రపాలిత ప్రాంతాలపై హైకోర్టు అధికార పరిధి అని ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలపై హైకోర్టులు ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించిన హైకోర్టులు ఇక్కడ ఉన్నాయన్నమాట. అండమాన్ నికోబార్ దీవుల యొక్క హైకోర్టు కలకత్తా హైకోర్టు అన్నమాట, దానికి సంబంధించిన హైకోర్టు. నెక్స్ట్ దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూలకు బాంబే హైకోర్టు ఉంటుంది. లక్షద్వీప్కి అయితే కేరళ హైకోర్టు ఉంటుంది. పుదుచ్చేరికి మద్రాస్ హైకోర్టు ఉంటుంది. ఇంకొకటి జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడఖ్కి జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టులు ఉంటాయి. సో ఇదన్నమాట కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి వాటి పరిధిలో ఉండే హైకోర్టులు అన్నమాట. నెక్స్ట్
నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో ఫస్ట్ స్థాయిలో పైన కేంద్రంలో అయితే సుప్రీంకోర్టు ఉంటుంది, రాష్ట్రంలో అయితే హైకోర్టు ఉంటుంది, దీని కింద జిల్లాల్లో అయితే జిల్లా న్యాయస్థానాలు ఉంటాయన్నమాట. వీటిని సబార్డినేట్ కోర్టులు అని కూడా అంటారు. అయితే ఫస్ట్ జిల్లా న్యాయమూర్తి యొక్క నియామకం ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది? ఆర్టికల్ 233 ప్రకారం జరుగుతుంది. అర్థమైందిగా, ఆర్టికల్ 233 అన్నమాట. అయితే హైకోర్టును సంప్రదించిన తర్వాత రాష్ట్ర గవర్నర్ చేత జిల్లా న్యాయమూర్తులు నియమింపబడతారు. అర్థమైంది కదా, గవర్నర్ నియమిస్తారన్నమాట జిల్లాలో ఉండే న్యాయమూర్తులను. జిల్లా కోర్టు సబార్డినేట్ కోర్టులో జిల్లా న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తారు, రాష్ట్ర గవర్నర్ నియమిస్తారన్నమాట. సో కన్ఫ్యూజ్ కావద్దు. హైకోర్టులో ఉండే న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు, ఇక్కడ జిల్లా కోర్టులో ఉండే న్యాయమూర్తులను గవర్నర్ నియమిస్తారన్నమాట. ఇంకొకటి జిల్లా న్యాయమూర్తుల యొక్క అర్హతల గురించి చూద్దాం. వారి యొక్క అర్హతలు ఏంటి? ఏదైనా కోర్టులో న్యాయవాదిగా కనీసం 7 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. సో అర్థమైంది కదా, ఏదైనా కోర్టులో 7 సంవత్సరాలు పనిచేసి ఉండాలన్నమాట. న్యాయవాదిగా పనిచేసి ఉండాలి, అడ్వకేట్గా. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగి అయి ఉండకూడదు. ఉండాలి అని కాదు, ఉండకూడదు అనమాట. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలో ఉద్యోగి అయి ఉండకూడదు. నియామకం కోసం హైకోర్టు సిఫార్సు చేసి ఉండాలి. అర్థమైంది కదా, వారిని నియమించాలంటే హైకోర్టు సిఫార్సు చేసి ఉండాలి. ఆ వ్యక్తిని నియమించాలి అని చెప్పి హైకోర్టు సిఫార్సు చేసి ఉంటేనే వారికి అర్హత అనేది ఉంటుందన్నమాట. సో ఇది నెక్స్ట్ స్లైడ్ చూడండి. కింది స్థాయిలో న్యాయ వ్యవస్థ అనేది ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. అయితే ఫస్ట్ మొబైల్ కోర్టులు ఉంటాయి, ప్రత్యేక ప్రయోజనాల కోసం కోర్టులు ఉంటాయి, గ్రామ న్యాయాలయాలు ఉంటాయి, ఇంకా లోక్ అదాలత్ ఉంటాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇలా ఉంటాయి అన్నమాట. మొబైల్ కోర్టులు అంటే ప్రజల వద్దకే న్యాయం. సో ప్రజల దగ్గరికే వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పి, న్యాయం ఏంటి అని చెప్పి అక్కడే పరిష్కరించడం అన్నమాట. సో వాటినే మొబైల్ కోర్టులు అని అంటారు. ప్రత్యేక ప్రయోజనాల కోర్టులు అయితే ఇవి వినియోగదారులు మరియు పర్యావరణం, సైనిక తదితర అంశాల కోసం ఉంటాయన్నమాట. అర్థమైంది కదా. సో వినియోగదారుల కోసం, పర్యావరణం కోసం, ఇంకా సైనిక తదితరుల కోసం ఈ ప్రత్యేక ప్రయోజనాల కోర్టులు అనేవి ఉంటాయి. ఇంకొకటి గ్రామ న్యాయాలయాలు, గ్రామ స్థాయి వివాదాలను పరిష్కరిస్తుందన్నమాట ఈ గ్రామ న్యాయాలయాలు. సో గ్రామాలకు సంబంధించి ఏదైనా కేసులు వస్తే ఆ కేసులను ఈ గ్రామ న్యాయాలయాలు అనేవి పరిష్కరిస్తాయి అన్నమాట ఈ కోర్టులు. నెక్స్ట్ లోక్ అదాలత్ అంటే ప్రజల న్యాయస్థానం. అర్థమైంది కదా, ప్రజల న్యాయస్థానాన్ని లోక్ అదాలత్ అంటారు. తొందరగా తక్కువ ఖర్చుతో న్యాయం పొందడానికి ఈ లోక్ అదాలత్ ఉంటాయన్నమాట. ఈ లోక్ అదాలత్లో తొందరగా తక్కువ ఖర్చుతో ఏదైనా కేసు పరిష్కరించుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అన్నమాట. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో క్రిమినల్ కేసులపై ఫాస్ట్గా పరిష్కారం అనేది లభిస్తుంది. సో క్రిమినల్ కేసులకు సంబంధించి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తొందరగా తీర్పు అనేవి చెప్తాయన్నమాట. సో ఇదన్నమాట, ఈ టైప్ ఆఫ్ న్యాయస్థానాలు ఉంటాయి. కింది స్థాయిలో ఈ టైప్ ఆఫ్ న్యాయస్థానాలు ఉంటాయన్నమాట. సో ఇది నెక్స్ట్ స్లైడ్ చూడండి. అట్టడుగు స్థాయి న్యాయ వ్యవస్థ. ఫస్ట్ లోక్ అదాలత్ గురించి చూద్దాం. మొదటి లోక్ అదాలత్ అక్టోబర్ 1985 ఢిల్లీలో జరిగింది. సో మొదటి లోక్ అదాలత్ యొక్క సమావేశం ఎప్పుడు జరిగింది? 1985లో జరిగిందనమాట. అక్టోబర్ 6న జరిగింది ఢిల్లీలో. అధ్యక్షత ఎవరు వహించారు? జస్టిస్ పిఎన్ భగవతి గారు వహించారు. లక్ష్యం ఏంటి? తక్కువ ఖర్చుతో కూడిన వేగవంతమైన న్యాయం. అర్థమైంది కదా, తక్కువ ఖర్చుతో కూడిన వేగవంతమైన న్యాయం కోసం ఈ మొదటి లోక్ అదాలత్ జరిగిందనమాట. ఏ ఇయర్లో? 1985 అక్టోబర్ 6న ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ మొబైల్ కోర్టులు చూద్దాం. ప్రజల వద్దకే నేరుగా న్యాయం జరగడం అనేది దీని యొక్క మొబైల్ కోర్టుల యొక్క ఉద్దేశం. అర్థమైంది కదా, ప్రజల వద్దకే నేరుగా న్యాయం అన్నమాట. మొట్టమొదటి మొబైల్ కోర్టు 2007లో హర్యానాలోని మేవాత్లో ప్రారంభమైంది. అర్థమైంది కదా, ఎప్పుడు ప్రారంభమైంది? 2007లో. ఎక్కడ? హర్యానాలోని మేవాత్లో ప్రారంభమైంది అనమాట. ఈ ఆలోచనకు క్రెడిట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి దక్కుతుంది. అర్థమైంది కదా. సో అర్థమైంది కదా, ఈ మొబైల్ కోర్టుల యొక్క ఆలోచనకు క్రెడిట్ మొత్తం ఏపీజే అబ్దుల్ కలాం గారికి దక్కుతుంది. సో నెక్స్ట్ గ్రామ్ అండ్ ప్రత్యేక బోర్డులు అన్నమాట. గ్రామ్ న్యాయాలయాల చట్టం 2008లో వచ్చింది. ఇది 2009లో అమలులోకి వచ్చిందన్నమాట. అక్టోబర్లో అమలులోకి వచ్చింది. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో ఇప్పుడు లాస్ట్ స్లైడ్లో
హైకోర్టు దగ్గర నుంచి కింది స్థాయి వరకు కోర్టులు అనేవి ఎలా ఉంటాయి, న్యాయం అనేది ఏ ఏ విషయాల్లో జరుగుతాయి అనేది ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ హైకోర్టులు ఉంటాయి అన్నమాట. రాష్ట్ర స్థాయిలో అయితే హైకోర్టులు ఉంటాయి, కేంద్ర స్థాయిలో కాదు. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో గురించి డిస్కస్ చేస్తున్నాం. కేంద్ర స్థాయిలో అయితే సుప్రీంకోర్టు ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ఉంటుంది. రాజ్యాంగపరమైన రక్షణ మరియు అప్పీలేట్ అధికారం దీనికి ఉంటుందన్నమాట. అన్నిటికంటే ఎక్కువ పవర్ రాష్ట్రంలో హైకోర్టుకే ఉంటుంది. అయితే దీని కింద జిల్లా స్థాయి మరియు సెషన్ కోర్టులు ఉంటాయన్నమాట. సో ఇక్కడ సివిల్ మరియు క్రిమినల్ కేసులు పరిష్కరించబడతాయన్నమాట జిల్లా మరియు సెషన్ కోర్టుల్లో. నెక్స్ట్ క్షేత్రస్థాయి కోర్టులు, క్షేత్రస్థాయి కోర్టుల్లో మున్సిపల్ కోర్టులు, మెజిస్ట్రేట్ కోర్టులు అండ్ తహసీల్దార్లు ఉంటారనమాట. నెక్స్ట్ ప్రత్యామ్నాయ వ్యవస్థ, అన్నిటికంటే కింద ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉంటుంది. దీంట్లో గ్రామ్ న్యాయాలయాలు, లోక్ అదాలత్, మొబైల్ మరియు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఈ కింది స్థాయిలో వస్తాయన్నమాట. అన్నిటికంటే కింది స్థాయి కోర్టులు అని చెప్పి సో వీటిని అంటారు. సో ఇది ఫ్రెండ్స్ హైకోర్టు గురించి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకుంటే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. సో వీడియో చూస్తున్నంతసేపు వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదనుకుంటే ఈ పీడిఎఫ్లు అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. సో టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది దాని యొక్క లింక్, అక్కడ జాయిన్ అయ్యి పీడిఎఫ్లు అన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి.